శుభోదయం పిల్లలు. మనం ఈరోజు భాషా భాగాల గురించి నేర్చుకుందామా? భాషా భాగాలు నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణం. భాషా భాగాల్లో ఈ నాలుగిటి గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. దీనికి ఒక టీఎల్ఎం తయారు చేసాము, దాన్ని ఉపయోగించి మనం తెలుసుకుందాం. చూడండి, భాషా భాగాలు కనిపిస్తుంది అందరికీ. భాషా భాగాల్లో మొదటిది నామవాచకం అని చెప్పాను కదా. నామవాచకం అంటే పేర్లు గూర్చి తెలిపేది. ఏంటి నామవాచకం అంటే? పేర్లు గూర్చి తెలిపేది. దీనికి ఉదాహరణ లత, రాము, గంప, కుక్క, కారు, గుంటూరు, ఏలూరు. ఊర్ల పేర్లు కానీ, జంతువుల పేర్లు కానీ, పక్షులు, మనుషులు, వస్తువులు ఏవైనా పేర్లు అయితే నామవాచకం. నామవాచకం తర్వాత సర్వనామం. సర్వనామం అంటే పేరుకి బదులుగా వాడే పదాలు. అతడు, ఆమె, ఇది, అది, వారు, మేము, నేను ఇవన్నీ కూడా సర్వనామాలు. అతడు అనేది మగవారి పేరుకి బదులుగా వాడతాం. ఆమె అనేది ఆడవాళ్ళ పేరు బదులుగా వాడతాం. వస్తువులకి, జంతువులకి అన్నిటికీ అది, ఇది అంటాం కదా. ఇవన్నీ కూడా సర్వనామాలు. తర్వాత క్రియ. తర్వాత భాషా భాగము క్రియ. క్రియ అంటే పనిని గూర్చి తెలిపేది. దీనికి ఉదాహరణ చూడండి, వచ్చాడు, వెళ్ళాడు, తిన్నది, పోయింది, చూసింది, రాసింది, నిద్రపోయింది కదా, పడుకుంది, అన్ని కూడా క్రియలు. తర్వాత విశేషణం. విశేషణం అంటే గుణమును గూర్చి తెలిపే పదాలు, గుణమును గూర్చి తెలిపేవి. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, తెలుపు, నలుపు, తీపి, చేదు, పొట్టి, పొడవు, పేద, మంచి, చెడు ఇవన్నీ గుణాలు. గుణాలని గురించి తెలిపేదాన్ని విశేషణం అని మనం అంటాం. ఇవి భాషా భాగాలు. అర్థమైందా మీకు? ఇక్కడ కొన్ని కార్డ్స్ పెట్టాం కదా, ఆ కార్డ్స్ని ఇప్పుడు మీరు ఆ పట్టికలో ఈ పెట్లు ఉన్నాయి చూడండి. నామవాచకం అయితే నామవాచకం పెట్లో, సర్వనామం అయితే సర్వనామం పెట్లో, క్రియ అయితే క్రియ పెట్లో, విశేషణం అయితే విశేషణం పెట్లో వెయ్యాలి. ఓకేనా? స్టార్ట్ చేయండి. నామవాచకం. వెరీ గుడ్. రాముడు నామవాచకం. చూసారు క్రియాపదం. వెరీ గుడ్. రంగాపురం నామవాచకం. వారు సర్వనామం. అతడు సర్వనామం. అందమైన విశేషణం. కాలం విశేషణం. తెల్లని విశేషణం. నడిచింది క్రియాపదం. తిన్నాడు క్రియాపదం. పాడింది క్రియాపదం. పులి విశేషం. పులి అనేది జంతువు పేరు. పేర్లన్నీ ఏంటి? నామవాచకం. మేము సర్వనామం. వెరీ గుడ్. అర్థమైందా?